సరే ఫైనల్ చెప్పండి, మీ నెక్స్ట్ 2029 ఏంటి, మీ టార్గెట్ ఏంటి? టార్గెట్ ఏముంది, కూటమి ప్రభుత్వాన్ని దించి జగన్మోహన్ అది మీ రెడ్డి పార్టీ లక్ష్యం అనుకోండి, మీ లక్ష్యం? నా లక్ష్యం నేను గుంటూరు 2లో ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్. గుంటూరు 2లో? ఎస్. సో డిప్యూటీ సీఎం నా చేతిలో ఉంది. అరే పవన్ కళ్యాణ్కి ఇక్కడ ఆ రేంజ్లో ఇచ్చినప్పుడు మీ దగ్గర కూడా ఒక రేంజ్లో ఉండాలి. మీరు లెఫ్ట్ ది లీడర్ వస్తుందని నమ్మకం ఉందా మీకు డిప్యూటీ సీఎం ఏమన్నా? సార్ డిప్యూటీ సీఎం అసలు ఏముంది సార్ దానిలో? చూస్తున్నా జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళ గ్యారెంటీగా సీఎం ముందు ఏదన్నా సీఎం అనేది ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తున్నా కదా, ఏముంది సార్ డిప్యూటీ సీఎం? అక్కడ పవర్స్ లేవు కాబట్టి పవర్స్తో కూడిన డిప్యూటీ సీఎం మీ దగ్గర ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో పెడితే ఆ స్థాయిలో ఉండటానికి సిద్ధపడేటటువంటి వ్యక్తిని. నా సంగతి మీకు తెలుసు కదా, ఎవరికి నేను కరెక్టే. మీకంటూ ఇండివిజువాలిటీ ఉంటుంది కదా, మీకంటూ కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికల్ని మీరు కనీసం ప్రదర్శించుకోవాలి, ఆ కోరికలు గుర్తించాలి, మీకున్న కులాన్ని కుల బలాన్ని గుర్తించాలి, మీకు ఇప్పుడున్న కష్టపడుతున్నా మీరు ఎదుర్కొంటున్న వీటన్నింటినీ మీ నాయకుడికి గుర్తించాలి కదా. నేను ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. పొలిటికల్గా నాకు ఏ విధమైనటువంటి విపరీతమైన కోరికలు ఉండవు సార్, నమ్మండి. నాకు రాజకీయం ఈజ్ ఎ ఫ్యాషన్. నేను స్టూడెంట్ లైఫ్లో, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, లాలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్స్గా గెలిచా. అది నాకు ఒక ఫ్యాషన్. మళ్ళా గెలవాలి, మళ్ళా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనే ఆలోచనే తప్ప పదవి కావాలనే తాపత్రం నాకు ఇప్పుడు ఉండదు. పదవి కావాల్సి అయితే ఏ పార్టీ పడితే ఆ పార్టీలోకి వెళ్తారు. చాలామంది చూస్తున్నాం కదా, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు పదవి కోసం. నాకు ఆ స్వభావం కాదు. లీడర్ని నమ్ముకుని ఉండాలి, లీడర్కి విశ్వాసపాత్రుడిగా ఉండాలి, లీడర్ మెచ్చేటటువంటి విధంగా ఉండాలి అని భావించేటటువంటి వ్యక్తిని. ఇవాళ కూడా గుంటూరు 2లో పోటీ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి ఇస్తే మంత్రిగా స్వీకరిస్తాను, ఉప ముఖ్యమంత్రి ఇస్తే ఉప ముఖ్యమంత్రిగా స్వీకరిస్తాను. ఆయన ఏం చెప్తే అది చేస్తాను. ఏమీ అవసరం లేదు, పక్కన కూర్చోమంటే కూర్చుని ఆయనకి సేవ చేస్తాను.